నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెరువులు కాలువలకు పడ్డ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. మంత్రి నిమ్మల ఆదేశం. ప్రజా దర్బార్కు ఫిర్యాదుల వెల్లువ. ఓపిగ్గా వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం. అధికారుల తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యే రామాంజనేయులు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు. వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష. ఇది మంచి ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే నసీర్ పర్యటన. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల ప్రచారం. తిరుమల లడ్డూ కల్తీపై వెల్లువెత్తుతున్న నిరసనలు. నగరంలో ఆందోళనలు. విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్. అకాల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కాల్వలు, డ్రైన్లు, చెరువులకు పడ్డ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని అధికారులను మంత్రి రామానాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అత్యవసర పనులకు అనుమతులు ఇచ్చి అవి పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. వాళ్ళతో రైతులతో కానీ వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు అది కూడా గౌరవంగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేసి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసుకుని మనం హెల్ప్ చేసుకోవాలి. వాళ్ళ రైతుల హెల్ప్ తోటి మనం వర్క్ చేసుకోవాలి. చెప్పాను సార్ మూడు వర్క్స్ ఆల్రెడీ సాంక్షన్ ఇచ్చాం సార్. రెండు వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి సార్. సార్ 6,600 తీసుకుంటున్నాం సార్. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుండి బాధితులు తరలివస్తున్నారు. బాధితుల నుండి వినతులు స్వీకరించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు అమలు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలంటూ వినతులు అందాయి. రైతులకు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ రుణాలను ఎందుకు సకాలంలో ఇవ్వడం లేదని అధికారులను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రశ్నించారు. కలెక్టరేట్లో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులతో ప్రతిపాడు నియోజకవర్గ రైతుల రుణ సమస్యలపై సమీక్షించారు. అన్నదాతలకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా బ్యాంక్ అధికారులు జాప్యం చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి తోడ్పాటును అందించేందుకైనా తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీడీసీసీ బ్యాంకులో జరిగిన రుణాల అవకతవకలను పలువురు రైతు సంఘాల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నాకున్న సమాచారం ప్రకారంగా మనకు ఎస్ఏఓ కింద అంటే క్రాప్ లోన్స్ అంటాం కదా, ఈ క్రాప్ లోన్స్ కింద వచ్చేటప్పటికి మనము మా కాన్స్టిట్యున్సీ వరకు 8,29,00,000 రూపాయలు కేటాయిస్తే మనం ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు 34 లక్షలు. రెండవది సిసి, ఇప్పుడు క్యాష్ క్రెడిట్ ప్రోగ్రాంలో 26,60,00,000 రూపాయలు మీకు ఇచ్చాం అలాట్మెంట్. కానీ మీరు ఉపయోగించింది కేవలము 60 లక్షలు. ఆలోచించాలి, మనమంతా రైతు బిడ్డలే. మీకు ఏ రకంగా సపోర్ట్ కావాలో చెప్పండి. నేను ఒక అధికారిగానే కాకుండా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఏ లెవెల్లోనైనా మీ సమస్యల గురించి మాట్లాడే చొరవ సత్తా నాకుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ,
రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు ఇతర అంశాలపై వివిధ శాఖాధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. రోడ్లు ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, అక్రమ కట్టడాలు చేపట్టే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు. ఆర్ఎండ్బి రోడ్లు మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి డిఎస్పీ గారు కొత్తగా జాయిన్ అయ్యారు. 2 సిఐస్ ఉన్నారు. వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ మా జిఎంసీ ముందు ఉంచడం జరిగింది. ఆ రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకొని మేము డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము. అవి చేసుకున్న తర్వాత మనకి కొంచెం ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఆర్ఎండ్బి ఎంక్రోచ్మెంట్స్ కూడా మనకి మేజర్ రోడ్స్ అన్నీ కూడా ఆర్ఎండ్బి రోడ్స్ గుంటూరులో. జనరల్గా ఏంటంటే ఆర్ఎండ్బి రోడ్స్ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. ఏదైనా రిపేర్ వచ్చినా లేకపోతే కొత్త లేయర్ ఫామ్ చేయాలన్నా కూడా వాళ్ళు చేయాలి. బట్ అక్కడ కొంత చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివలన ఆర్ఎండ్బి రోడ్స్ కూడా రాబోయే రోజుల్లో జిఎంసీ టేక్ఓవర్ చేసేదానికి వాళ్ళకు కూడా ఒక ప్రతిపాదన పంపిద్దామని చెప్పేసి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ వార్డుల్లో పర్యటించి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శివారు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లో ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు చెప్పాలనే ఆలోచనతో, ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వీధి వీధిన గడప గడప కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు కనుక్కుందామని చెప్పి ఈరోజు వచ్చినప్పుడు ప్రజల కళ్ళలో ఒక నూతన ఉత్సాహం, ఆనందం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు పెద్దదుందనో వాళ్ళు పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్లు పెడితే కేవలం కక్ష సాధింపు ధోరణితో అన్నా క్యాంటీన్ తీసేసినటువంటి పరిస్థితులు కానీ, ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు దిశ లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 16,437 మందికి డిఎస్సి నియామకాలు చేసేటువంటి ప్రక్రియ కానీ, మాజీ మంత్రి బాలినేనితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, సామినేని ఉదయభాను, ఇతర నాయకులు ఈ నెల 26న జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే వీరు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతిని పురస్కరించుకుని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కవితా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఈ నెల 27న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను పాసం రామారావు ఇతర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. గుమ్మా సాంబశివరావు, గంటేడ గౌరునాయుడులకు జాషువా కవితా పురస్కారాలను అందించనున్నట్లు చెప్పారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి సెప్టెంబర్ 28న జరగబోతా ఉంది. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ప్రముఖంగా పనిచేస్తున్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలని అందజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలని ఇద్దరు ప్రముఖులకి ప్రకటించాం. శ్రీ గంటేటి గౌరునాయుడు, ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ కవి, అనేక పుస్తకాలు రాశారు. పాడుదమా స్వేచ్ఛా గీతం అనే గొప్ప పాటని ఆయన రచించడం జరిగింది వారికి. అలాగే డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఆయన ఆంధ్ర లయోలా కళాశాల విజయవాడలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. దాదాపు 30 నుంచి 40 వరకు తెలుగు సాహిత్యం మీద ఆయన పుస్తకాలు రాయటం జరిగింది.
వీరిరువురికి డాక్టర్ గుమ్మా సాంబశివరావుకి, గంటేటి గౌరీ నాయుడికి ఈ గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలను అందజేస్తున్నాం. గుర్రం జాషువా గారి చరిత్ర మన అందరికీ తెలుసు. ఆయన కులతత్వానికి, మతత్వానికి, ప్రాంతీయతత్వానికి, కుల వివక్ష, అంటరాంతరానికి వ్యతిరేకంగా అనేక రచనలు చేశారు. ఆయన తన నిజ జీవితంలోనూ కుల వివక్షను, అంటరాంతరాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు ఆయన సాహిత్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేడు కూడా కుల వివక్ష, అంటరాంతనం, దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాషువా గారి సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అందరి మన్ననలు పొందుతుందని జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, టీడీపీ నేత కత్తెర సురేష్ కుమార్ తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేస్తున్నారని వారు చెప్పారు. జడ్పీ కార్యాలయంలో హెనీ క్రిస్టినా, సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల టంచన్గా పెన్షన్తో పాటు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని అన్నారు. పంచాయతీలకు ప్రాణం పోశారన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 20 ఏళ్లు ఇదే కూటమి అధికారంలో ఉంటుందన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమాలను అందిస్తూ అభివృద్ధి బాటలోనికి తీసుకొని వెళుతూ ఇప్పటికీ 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి 1000 రూపాయలు పెంచి 4000 చేయటమే కాకుండా మొదటి నెలలో 7000 రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం మనందరికీ తెలుసు కదండి. ఈ లడ్డు ప్రసాదాన్ని అనేకమైనటువంటి జంతువుల యొక్క కొవ్వుతో పవిత్రమైనటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డుని ఆ కొవ్వుతో తయారు చేసి అందించడం అనేది ఇది చాలా అమానుషకరమైనటువంటి దుష్టచర్య అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పోలవరం గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. గత ప్రభుత్వం తీసుకోలేనటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులు పోలవరం గురించి కూడా ఈరోజు ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్క సంక్షేమమే కాదు కానీ ఒక అభివృద్ధి విషయంలో కూడా 100% ముందుకు పోతూ ప్రతి ఒక్క దినం కూడా ప్రజల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు కష్టపడుతూ అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. తిరుమల శ్రీవారి లడ్డూ కలుషితంపై యావత్ హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. దీనిని సుప్రీంకోర్టు ప్రత్యేక కేసుగా తీసుకుని విచారణ జరిపించాలని కోరారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జంగాల మాల్యాద్రితో కలిసి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై గత ప్రభుత్వానికి అనేకసార్లు భక్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. వారు ఏ మతానికి చెందిన తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వును కలపటం, అలాంటి నెయ్యిని వాడటం అనేది ఒక జాతి ద్రోహమైనటువంటి చర్య. దీని మీద సిపిఐ విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. దీనికి దోషులని తేలిన వారు వైవి సుబ్బారెడ్డి గారైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, ఈఓ ధర్మారెడ్డి గారైనా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. ఇవాళ రాష్ట్రాన్ని ఊపేస్తున్నటువంటి, దేశంలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి ఈ లడ్డు, దాన్ని అపవిత్రంగా పంచాలనేటటువంటి దానిపైన స్పష్టమైనటువంటి ఎంక్వైరీ వేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహాకవి జాషువా కళాపీఠం గుంటూరు ఆధ్వర్యంలో జాషువా జయంతి వారోత్సవాలు జరగనున్నాయి.
ఈ నెల 22 నుండి 28 వరకు ప్రతిరోజు సాహిత్య సమావేశాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు. నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారోత్సవాలకు సంబంధించిన పాంప్లెట్లను ఆవిష్కరించారు. తెలుగు జాతికి అందించే ఒక మహాకవి గుర్రం జాషువా గారి జన్మదిన వారోత్సవ కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపు మొదటి రోజు ఆదివారం మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గరికపాటి గురజాడ అంటే గరికపాటి నరసింహరావు గారి అబ్బాయి ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆయన రేపు మొదటి ఉపన్యాసం చేస్తారు. తర్వాత రెండో రోజు 23వ తారీఖు హిందూ కాలేజీలో జరుగుతుంది ఉదయం 10:30కి. అదేవిధంగా మూడవ రోజు ఏసీ కాలేజీలో జరుగుతుంది ఉదయం 10 గంటలకి. నాలుగో రోజు శారదా నికేతన్లో మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం ఉంటుంది. ఐదో రోజు ఇక్కడే గుర్రం జాషువా విగ్రహం దగ్గరే కార్యక్రమం ఉంటుంది. ఆరవ రోజు మన రాడిపేటలోని సిపిఎం ఆఫీస్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ కార్యక్రమం. ఏడవ రోజు ఇక్కడే ఆయన జన్మదిన కార్యక్రమం అన్ని సంస్థలు అన్ని ప్రజా సంఘాలు కలిసి నిర్వహిస్తాయి. వరప్రసాద్ గారు జాషువా కళాపీఠాన్ని ఏర్పాటు చేసి తద్వారా జాషువా గారి జయంత్యోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ నగరం జిల్లాలో రాష్ట్రంలోనే సాహిత్య పీఠాలు పెట్టి ఇదే కాకుండా గాంధీ సేవా సంస్థలు పెట్టి అనేక కార్యక్రమాలు చేసి దేశంలో మహాత్మా గాంధీ గారి కుటుంబ సభ్యులను కూడా మన గుంటూరుకి పరిచయం చేయడం కాకుండా అనేక మంది చేత అనేక రకాలుగా ఉపన్యాసాలు ఇప్పించి జాతికి నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా వారు ఎంతగానో కృషి చేస్తారు. తిరుమల లడ్డూ కల్తీపై బ్రాహ్మణ సంఘాలు బగ్గుమంటున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అపవిత్రతపై శంకర్ విలాస్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్థులను ఉద్యోగాలకు చేర్చుకోవడం వల్లనే ఇటువంటి అపవిత్రత జరిగిందని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. లడ్డూ అపవిత్రతపై శంకర్ విలాస్ సెంటర్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమకు పూజలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు ఏవైనా వారి జేబులో సొమ్ము ఇస్తున్నారా అని శ్రీధర్ ఘాటుగా ప్రశ్నించారు. వెంటనే బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామయ్యా, మీ ఆస్తులు అమ్మి మీ జేబుల డబ్బులతో ఏమన్నా నెయ్యి కొంటున్నారా? దేవాలయంలో వాడే కైంకర్యాలకి ప్రసాదాలకి భక్తులుగా మా డబ్బులేసిన మా డబ్బులతో నెయ్యి కొంటుంటే దాంట్లో కూడా కమిషన్లకి కక్కుర్తి పడ్డారంటే ఎంత సిగ్గుచేటు! అసలు మిమ్మల్ని ఏమనాలి? మనుషులు అనాలా, పశువులు అనాలా, లేకపోతే పురాణాల్లో చెప్పిన రాక్షసులు అనాలా మిమ్మల్ని? మీరు ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వారైతే కక్ష తీర్చుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీపై 2 నెలల క్రితమే రిపోర్టు వస్తే వెంటనే సీఎం చంద్రబాబు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. జూలై 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేనా ఎన్డీడీబీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 2 నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి. ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా? ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంపై వివిధ మీడియాల్లో వచ్చిన కథనాలపై కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అనుమతులపై విచారణ వేగవంతం చేస్తామని, అలానే అపార్ట్మెంట్ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలపై వాస్తవ నివేదిక అందిస్తామని తెలిపారు.
నేను యాక్చువల్గా సార్ ఓల్డ్ ఎన్ఓసీలో దట్ ఈస్ నాట్ ది రిక్వైర్మెంట్. వాట్ ఎవర్ అవైలబుల్ ఐ హ్యావ్ షోన్. అంజుమన్ ఈ ఇస్లామియా గుంటూరు శాఖ ఆధ్వర్యంలో అంజుమన్ స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మణికంఠ బుక్ స్టాల్ అధినేత బద్రి అందించిన పుస్తకాలను ఎమ్మెల్యే నాసిర్ స్టూడెంట్స్ కు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు అండగా దాతలు నిలిచి వారి ఉన్నత భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం హర్షణీయమని నసీర్ అన్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా విద్య అందించేటువంటి కార్యక్రమాన్ని అంజుమన్ ఇస్లామియా చేపట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి వేలాది మంది పిల్లలకు ఉచితంగా విద్య అందించడంతో పాటు నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ఎవరైతే పిల్లలు టెక్స్ట్ బుక్స్ కొనలేకపోతా ఉన్నారో అటువంటి పిల్లలందరూ కూడా సహాయం చేసే ఆలోచనతో మణికంఠ బుక్ స్టాల్కి సంబంధించినటువంటి బద్రి గారు ముందుకొచ్చి దాదాపు 50,000 రూపాయల టెక్స్ట్ బుక్స్ను ఈరోజు ఉచితంగా అందించడం చాలా సంతోషమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో విద్య కోసం ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే విద్య ద్వారానే ఈరోజు సమాజంలో ప్రజలు ముందుకు సాగగలుగుతారని. చంద్రమౌళి నగర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఈ నెల 26వ తేదీన వీరనారి భూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని బీసీ సంఘ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఒక మహిళ మన సామాజిక వర్గంలో జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తిని సంపాదించి 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచేలా చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి చిట్యాల ఐలమ్మ అని అన్నారు. ఆమె జయంతి సందర్భంగా చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసుకోవడం బీసీలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరచూరి సంజీవ, రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖున ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్లో ప్రతిష్టాత్మకంగా ఐలమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి గోడపత్రాలు, ఇన్విటేషన్స్ ఈ రోజున ఇక్కడ ఓపెన్ చేయడానికి, ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిరు వ్యాపారులను రోడ్డున పడేసిందని వైసీపీ నేత నూరి ఫాతిమా ఆరోపించారు. సీఎంగా జగన్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ నేత నూరి ఫాతిమా శనివారం హిమనీ సెంటర్, లాలపేట, పట్నం బజార్, పూలకొట్ల సెంటర్లో పర్యటించారు. చిరు వ్యాపారులను ఆదుకోవలసిన ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. పలుచోట్ల తోపుడు బండ్లను తొలగించడం హేయమైన చర్య అన్నారు. తక్షణమే వారిని ఆదుకోవాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. మీరు డెవలప్మెంట్ చేయండి, మీరు మంచి చేయండి, మేము కూడా ఉంటాం, మీ తోడు ఉంటాము. కానీ ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, లేకపోతే ప్రజలకి మరి ఏదైనా కూడా ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రజలకి తోడుండండి. వాళ్ళని మేమేదో వచ్చి మాట్లాడాము చేశామని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేము తట్టుకోగలము, కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు? వాళ్ళకంటూ తోడు ఉన్నాము అని అంటే మేమైనా ఉండాలి, ఒక కుటుంబం ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండండి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ సంఘాల ఐక్యవేదిక శంకర విలాస్ సెంటర్లో ఆందోళన చేపట్టింది. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రతపై జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలపై సీబీఐ విచారణ జరిపించాలని దర్శనపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యను నిరసిస్తూ శంకర విలాస్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఎంతో భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదంపై ఈరోజు జంతువుల కొవ్వును కలిపినట్టు నివేదికల్లో తేలటం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద చర్యలు చేపట్టి జగన్మోహన్ రెడ్డిని,
టీటీడీ ఈఓని, గతంలో టీటీడీ ఈఓగా చేసిన ధర్మారెడ్డిని, టీటీడీ చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డిని వీళ్ళందరిపై విచారణ జరిపించి సిబిఐ విచారణ జరిపించి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని హిందూ సంఘాల తరపున ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 162వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తదుపరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అభ్యుదయ కవితా పితామహుడు, రచయిత, సంఘ సంస్కర్త, కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయమని అన్నారు. అంట్రానితనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలపై తమ రచనల ద్వారా పోరాటం చేసిన సాహితీవేత్త, మహనీయుడు గురజాడ అప్పారావని అన్నారు. ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని తెలిపారు. విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈయన ఆ రోజుల్లో సాంఘిక దురాచారాలైనటువంటి చైల్డ్ మ్యారేజెస్, మరి వితంతు పునర్వివాహాలు, వీటికి అనేక భర్త చనిపోతే భార్యను కాల్చి పారేసేవాడు, భర్తతో పాటు బతుకున్నాం. మరి చిన్న పిల్లప్పుడు పెళ్లి చేసేవాడు. అలాంటి దురాచారాలు ఉన్న రోజుల్లో ఈ సమాజాన్ని ఆధునికంగా ప్రశ్నించి ఆయన తన యొక్క ప్రశ్న ద్వారా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్ట అని చెప్పింది ఎవరు? గురజాడ. దేశాన్ని ప్రేమించు, మంచి అనేది ఎక్కడున్నా సరే, కులం మతం అనేది కాదు. అందుకని సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరూ ఏ కులం అయినా సరే దేవుణ్ణి ప్రశ్నించండి, ఇదే కులం అని దేవుణ్ణి. అంతటి ధీరోదాత్తుడు సమాజంలోకి వితంతువులు మళ్ళీ పెళ్లి చేశాడు, చిన్నపిల్లలకు పెళ్లి జరిగిన వాళ్ళకి కూడా. రామన్నపేట మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న మానవతా దాతల సహకారంతో ఎందరికో సాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో మానవతా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు రామకృష్ణ నాయుడు, శివయ్య, వడ్లమూడి విజ్ఞాన ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న అనూషకు ఆర్థిక సాయం అందించనున్నారు. అదేవిధంగా గుజ్జలగుళ్ల రామారావు స్కూల్లో యార్లగడ్డ శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఎల్ఈడీ టీవీని అందించనున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవం, గురజాడ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, మానవతా చైర్మన్ పావులూరి రమేష్ పాల్గొన్నారు. ప్రపంచంలో శాంతి కావాలి, హింస ఉండకూడదు, మనుషులు మతం పేరుతో, కులాల పేరుతో, వర్గాల పేరుతో చనిపోకూడదు అని 1981లోనే ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానం చేయడం, 2001 నుంచి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. రెండవది, మన తెలుగు జాతి గర్వించదగ్గ గురజాడ అప్పారావు వారి 162వ జన్మదినోత్సవం ఈరోజు ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ జరుపుకుంటున్నారు. యార్లగడ్డ రామకృష్ణ గారు మరియు నాయుడు చంద్రశేఖర్ గారు మరియు శివయ్య గారు వారి యొక్క గొప్ప సౌజన్యంతో ఈరోజు ఒక ల్యాప్టాప్ మరియు యార్లగడ్డ శ్రీనివాసరావు మా బావగారు అయినటువంటి ఆయన జ్ఞాపకార్థం ఆర్టీసీ చైర్మన్గా చేశారు. ఆయన జ్ఞాపకార్థం ఆయన వారి అంజనాదేవి గారు గుజ్జలగూడ దగ్గర రామారావు మున్సిపల్ స్కూల్కి అది కూడా ఒకటి చేయడానికి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ యుద్ధాల వల్ల ఎన్ని వేల మంది చనిపోతున్నారు, ఎంత నష్టం జరుగుతుంది, ఒక్క రాత్రి కూడా ఒక్క నిమిషం కూడా నిద్ర లేకుండా ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది, శాంతి లేకుండా ఎంత, వీటన్నిటికీ కారణాలు రకరకాలు ఉన్నాయి. ముఖ్యంగా మతం బిహైండ్, మెటీరియలిస్టిక్ థింకింగ్, ఇవన్నీ. శాంతి అనేది లేకపోతే ప్రపంచంలో ఆనందం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని తీసుకుని ప్రముఖులతోటి
జైన్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు కనబరిచినందుకు సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్నును అభినందిస్తూ నిరుపేద విద్యార్థులకు తోడ్పాటు అందించడం సంతోషకరమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెరువులు, కాలువలకు పడ్డ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. మంత్రి నిమ్మల ఆదేశం. ప్రజా దర్బార్కు ఫిర్యాదుల వెల్లువ. ఓపిగ్గా వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం. అధికారుల తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యే రామాంజనేయులు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు. వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష. ఇది మంచి ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే నసీర్ పర్యటన. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల ప్రచారం. తిరుమల లడ్డూ కల్తీపై వెల్లువెత్తుతున్న నిరసనలు. నగరంలో ఆందోళనలు. విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.